శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? అప్పుడప్పుడు వాచ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆ షో మీద మీ అభిప్రాయం ఏంటి? పనికిమాలిన షో. బిగ్ బాస్ షో దేనికి ఉపయోగపడుతుందో చెప్పండి. వాస్తవంగా బిగ్ బాస్ అనే షో సమాజానికి ఉపయోగం లేనటువంటి షో. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, వెర్రి నవ్వులు వెకిలి చేష్టలు చేస్తారు. కాబట్టి అది సమాజానికి ఉపయోగపడే షో అయితే దాన్ని అభినందిద్దాం. దాన్ని అంతే తప్ప ఏంటంటో ఆ ట్విస్ట్ ఏంటో ఆ కథ ఏంటో అప్పటికప్పుడికే నవ్వడం, అప్పటికప్పుడే ఏడవడం, అప్పటికప్పుడు ఒకరి మీద కోప్పడడం, అప్పటికప్పుడే కౌగిలించుకోవడం. అసలు యువతకు ఉపయోగపడే కార్యక్రమం ఒకటైనా ఇప్పుడు నాగార్జున ఏం టాలెంట్, బొచ్చులో టాలెంట్ ఏంటో టాలెంట్. ఒక నలుగురు ఐదుగురికో ఫ్యూచర్ ఉందని, లాస్ట్కి ఒకటేమో విన్ అవుతాడని. ఆ విన్ అవడం గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతను పెడదారి పెట్టించి వాళ్ళ చదువులు సంస్కారం లేకుండా ఏదో అక్కడ ఏదో జరుగుతుందని అలా చూస్తూ ఉండిపోతాను. ఉన్న చదువు దొబ్బేస్తుంది ఇక్కడ. వాస్తవంగా పనికిమాలిన షో ఏదన్నా ఉందంటే అది బిగ్ బాస్. నిజం, నాకు నచ్చదు అసలు. తెలుగు యువత మొత్తం చూస్తున్నారు దాన్ని, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. అవునండి, చూస్తున్నారు. పని పాటు లేని వాళ్ళు, కాలక్షేపం లేని వాళ్ళు చూస్తున్నారు. ఈ ద్వారాగానే యువతను భవిష్యత్తును నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఉంది తప్ప అందులో ఏముంది చెప్పండి? అందులో ఏం నేర్చుకుంటుంది యువతరం? దాన్ని చూసి ఏది నేర్చుకుంటుంది? కనీసం ఏదైనా నాలెడ్జ్ పెరుగుతుందా, లేకపోతే సంస్కారం పెరుగుతుంది? సంస్కారం కూడా లేని షో ఏదైనా ఉందంటే కుసంస్కారం ఉన్న షో అది బిగ్ బాస్. ఆ కుసంస్కారం షోకి హెడ్ నాగార్జున. పెద్ద పెద్ద హీరోలు కూడా హోస్టింగ్ లాంగ్వేజెస్ లో ఉన్నారు. అవును, తెలుగులో కూడా ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు, చిరంజీవి గారు డబ్బు ఇచ్చి ఎవడన్నా చేస్తాడు. హలో, ఇటు చూడు, కాదు డబ్బు కోసం ఏమైనా చేస్తారు వాళ్ళ ఆర్టిస్టులు. నేననేది అంటే ఒక సామాన్యుడిగా యువతకి ఎలా ఉపయోగపడుతుంది, యువత భవిష్యత్తుకి ఏదన్నా దారి చూపిస్తుందా, యువత కోసం ఏదైనా చూపిస్తున్నారా? అందులో ఏం లేదు. తెల్లవారుజాము 4:30 గంటలకి వాళ్ళేమో లేచి పడుకుని ఆ ఎదవ ముఖాలు మనకు చూపిస్తూ ఉంటే మనకి చాలా విచిత్రంగా పర్ఫెక్ట్గా ఏం చూడను. నేను ఏదన్నా ఇలా పెడితే రాత్రి 12 గంటలకి అంటే అది ఒకటి పరిగెడుతుండవు, ఒకరు గుసగుసలు ఆడుకోవడం. అక్కడ ఏం జరిగిందంటే ఇదేం సోదరా సన్నాసులారా. నేను అనేది ఏంటంటే సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే యువతకు ఉపయోగపడాలా, లేకపోతే సమాజానికి ఉపయోగపడాలా. ఏది లేకుండా సోది చెప్పుకుంటా సన్నాసి ట్వీట్లన్నీ చేసుకుంటూ ఉంటే ఉపయోగం లేదు. అందుకే నేను బిగ్ బాస్ అంటే కొంచెం నాకు నచ్చదు. మానవతా విలువలకు సంబంధించినటువంటి ఏదన్నా సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ నిర్వహించుకోండి, కూడా ఉండు. మీకోసం మీ ఛానల్స్ కోసం చేస్తున్నారు, మీ ఆర్థిక స్తోమతలు పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ సమాజంలో ఉన్న యువతకి భవిష్యత్తు కోసం మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వండి, తప్పులేదు. ఈ సన్నాసిగాళ్ళు ఎక్కిలి నవ్వులు కోరకండి. నేనేమంటున్నా, యువతకు ఉపయోగపడేటటువంటి కొన్ని కార్యక్రమాలు చేయండి. అందులో కొన్ని నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్స్ కానీ అలాంటివి అయితే యువతకు ఉపయోగపడతాయి. రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు లేచాడు, పొద్దున్న 9 గంటలకు పడుకున్నాడు, ఎందుకురా బాబు. నేనేమంటానంటే సమాజానికి ఉపయోగకరమైన షోనే, సమాజ హితం కోసం చేసే షోనే అద్భుతమైన షోగా కీర్తించబడుతుంది. ఇది బిగ్ బాస్ ఒక పనికిమాలిన షో.